ఇంకా 17 రోజులే ఉంది. 17 రోజులు మాత్రం ఎక్కడ గ్యాప్ ఉంటాను, గ్యాప్ ఇవ్వను కూడాను, కరెక్ట్గా ప్రాపర్ స్లీప్ ఇస్తాను. ఎలక్ట్రోలైట్స్ తాగేసాను ఫుల్గా, వాటర్ తాగేసాను ఫుల్గా, అసలు గ్యాప్ లేదు. పొట్ట అయితే ఖాళీ లేదు, ఎనర్జీ లేదు, పొట్ట ఖాళీ లేదు, వర్కౌట్ మాత్రం ఆగట్లేదు. ఇంకా యాప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నా సాగుకి. సో మీరు మాత్రం మర్చిపోవద్దు, అన్నీ తెలిసి నేను ఇలాంటి తప్పులు చేస్తున్నాను మీకు చెప్తాను నేను మళ్ళీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ దీపు గురియా. ప్రజెంట్ అయితే ప్రీ వర్కౌట్ మళ్ళీ తీసుకుంటున్నా. ఇంకా మన కాంపిటీషన్కి 17 days అయితే టైం ఉంది. సో ప్రీ వర్కౌట్ మీల్లో వచ్చేసరికి 4 చికెన్ ముక్కలు, కొంచెం రైస్, సాంబారు. రైస్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ, ఎక్కువేం కాదు, ఒక 2 ముద్దలు ఉంటుంది రైస్, అంతే. ఇంతే అనమాట ప్రీ వర్కౌట్ మీల్, చాలా తక్కువ. చిన్న కర్రీ కప్పులో రైస్ వేసుకొని ఆ రైస్ అయితే తీసుకున్నా. రైసు కొంచెం చికెన్, మధ్యాహ్నం చికెన్ ఉంటే అందులో ఒక 4 ముక్కలు మిగిలి, ఆ 4 ముక్కలు రైస్ తినేస్తా. ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా జిమ్లో మరి. సో అందుకే నేను ఎప్పుడైనా సరే ప్రీ వర్కౌట్ మీల్ ఆ మూమెంట్లో ఏ మీల్ ఉంటే అదే. రైస్ అయితే రైసు, బ్రెడ్ అయితే బ్రెడ్, బనానా అయితే బనానా. ఏది లేదు అనుకుంటే ఆ టైంలో కొంచెం ఓట్ మీల్ అయినా తీసుకుంటా. ఎందుకంటే ప్రీ వర్కౌట్ మీల్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి, ఇదైతే మర్చిపోవద్దు. పర్టికులర్గా పవర్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోండి. ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకొని జిమ్కి అయితే బయలుదేరుతా. ప్రెజెంట్ బాడీ వెయిట్ అయితే 67.85 అయితే వస్తుంది. సో చూసారు కదా, మార్నింగ్ మీలు, మధ్యాహ్నం మీలు, ఇప్పుడు ప్రీ వర్కౌట్ మీలు అన్నీ తినేసరికి బాడీ వెయిట్ బాగా ఎక్కువ చూపిస్తుంది. ప్లస్ ఎప్పుడు అంతే 1.5 kg అలా డిఫరెన్స్ చూపిస్తుంటుంది. ఇంకా 17 days ఉంది కాబట్టి రెస్ట్ డేస్ ఇస్తా అన్నా కదా, ఆ టైంలో అయితే బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకుంటా. ఖచ్చితంగా కాంపిటీషన్లో 66 బిలో ఉండాలి. అదేం పెద్ద మ్యాటర్ కాదు, తగ్గిపోతాను నేను. సో ఇప్పుడైతే ఆల్ సెట్, జిమ్ బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నా. ఇంకా జిమ్కి వెళ్ళిపోవడమే లేటు. సో జిమ్లో కలుద్దాం. 2000 years later. జిమ్కి అయితే వస్తాను, ప్రీ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా, ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా నేను రెగ్యులర్గా తీసుకుంటున్నా. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా, ఇంటెన్స్ ట్రైనింగ్ అయిపోతుంది. 3 hours ఇంటెన్స్ వర్కౌట్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 hours లాంగ్ రన్లో ప్రీ వర్కౌట్ మీల్ అయితే సరిపోదు. అందుకే ప్రీ వర్కౌట్ డ్రింక్, అది కూడా రెగ్యులర్ బేసిస్లో అయితే నేను యూజ్ చేయట్లేదు ప్రీ వర్కౌట్ డ్రింక్. ఓన్లీ లైక్ నాకు రెస్ట్ డేస్లో ఎలాగ ప్రీ వర్కౌట్ తీసుకోము. ఇఫ్ ఇన్ కేస్ నా వర్కౌట్ సెషన్లో ఇంటెన్సిటీ తక్కువ ఉంది అంటే ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా ఆపేస్తాను. ఇంటెన్సిటీ ఎక్కువ ఉందని రోజు మాత్రం ఖచ్చితంగా ప్రీ వర్కౌట్ డ్రింక్ వేస్తా, లేకపోతే అంత ఎఫెక్టివ్గా చేయలేను, మళ్ళీ డౌన్ అయిపోతుంది. వర్కౌట్ సెషన్ అయితే డెడ్ లిఫ్ట్ ఉంది. నేను నార్మల్గా అయితే వీక్లీ 2 డెడ్ లిఫ్ట్ చేస్తా. నేను కాంపిటీషన్లో సుమో డెడ్ లిఫ్ట్ చేస్తా, బట్ ఈరోజు కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే ట్యూస్డే కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేస్తా, సాటర్డే సుమో డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేస్తా. కన్వెన్షనల్ ఎందుకు చేస్తావు బ్రో, సుమోనే కదా నువ్వు కాంపిటీషన్లో చేసేదన్న డౌట్ మీకు రావచ్చు. కన్వెన్షనల్ చేయడానికి మెయిన్ రీజన్ లోవర్ బ్యాక్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేయొచ్చు, హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ ప్రాపర్గా ఇన్వాల్వ్ చేయొచ్చు. అవన్నీ పర్ఫెక్ట్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్తేనే సుమో డెడ్ లిఫ్ట్ ఈజీగా చేయొచ్చు. అది మా కోచ్ అలానే నాకు సజెస్ట్ చేశాడు. సో అందుకని ట్యూస్డే కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ తక్కువ వెయిట్తో చేస్తా. అంటే నా పిఆర్ ఎంత 212.5. సో నేను ఈరోజు ఎంత చేస్తాను, ఈరోజు ఎంత బ్రో ఉంది, 155 రెప్స్ ప్రాక్టీస్ చేస్తా కన్వెన్షనల్. అది అయిన తర్వాత గుడ్ మార్నింగ్. సో ఈరోజు యాక్సెసరీస్ కూడా అన్నీ చూపిస్తాను మ్యాక్సిమం. సో చూద్దాం, వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. నేను వీడియోలో చూపించాను కదా బేర్ ఫుట్ షూ తీసుకున్నా అని చెప్పి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. నేను ఇదివరకు డెడ్ లిఫ్ట్కి, బెంచ్ ప్రెస్కి ఈ షూ యూజ్ చేశాను, బాగా అరిగిపోయింది, చూసారు కదా ఎలా అయిపోయిందో. కానీ ఇది ఫ్లాట్ సోలే, బట్ ఏంటంటే ఈ షూ వచ్చేసరికి ఫుట్ మొత్తం దగ్గరగా ఉండిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి ఇంకా ఫ్రీగా ఉందన్నమాట చేయడానికి. ఎందుకంటే మొత్తం ఫింగర్ టు ఫింగర్ చాలా గ్యాప్ వచ్చి పర్ఫెక్ట్గా ఉందన్నమాట షూ. కంప్లీట్గా నార్మల్గా మీ పాదాలు మొత్తం ఎలా అయితే ఫ్లోర్ మీద ఉంటాయో సేమ్ అలానే ఉంది ఈ షూ వేసుకోవడం నుంచి. కరెక్ట్గా ఒక 2 weeks అయింది యూజ్ చేసి, ఇంకా మంచిగా రివ్యూ చెప్తా. బట్ ఇప్పటి వరకు యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది. డెడ్ లిఫ్ట్కి, బెంచ్ ప్రెస్కి నేను ఏదైతే యూజ్ చేస్తున్నా, స్క్వాట్స్కి కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. షూ అయితే చాలా బాగుంది. ఇంకా ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, వర్కౌట్ చేయాలి ఇప్పుడు. వార్మ్ సెట్లు ఎలా వేద్దాం, ఎంటీ బార్బెల్ 70, 120, 140 ఒకటి వేస్తామా, 155 కదా. ఎంటీ బార్బెల్ 70 kilos, 120 kilos, 140, 155 రెప్యుటేషన్స్ అంతే. ఇదే వార్మ్ సెట్లు చూపిస్తా.
1 2 3 4 1 2 3 4 5 6 7 8 గొప్ప బాధ అయిపోతుంది. గొప్ప ప్రో టిప్ చెప్పనా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే వామప్ సెట్లు చేసినప్పుడు ప్రతిసారి ఫింగర్స్తో లేపుతా. మెయిన్ సెట్స్కి వచ్చేసరికి ప్రాపర్ గ్రిప్ పట్టుకుంటా. దానివల్ల ఏంటంటే అప్పుడు ఇదంతా లైక్ స్కిన్ తెగిపోకుండా కట్ అయిపోకుండా ఉంటుంది. ఈజీగా మెయిన్ సెట్లు లేపచ్చు. నేను ఎప్పుడు ఫాలో అవుతా. కానీ ఈరోజు ఏంటో ఫింగర్స్ కూడా దోల తీరిపోతుంది. వామప్ సెట్లు రెండే అయ్యి అప్పుడే అలిసిపోతున్నాయి. ఏంటో వీడియో చేస్తే ఇదే బాధ నాతో. అమ్మా, రెస్ట్ ప్రాపర్గా ఇవ్వకపోతే చేసిన వెయిట్లు కూడా చాలా కష్టంగా వస్తాయి అనడానికి ఈరోజు వర్కౌట్ చేసిన క్లియర్ కట్ ఎగ్జాంపుల్. నాకు 150 కిలోస్తో వార్మప్ సెటిల్ చేసేవాడిని. అలాంటిది 3 రెపిటేషన్లు చేయడానికి దోలు తీరిపోతుంది నాకు. ఈరోజు ప్రాపర్గా స్లీప్ ఇవ్వలేదు. నేను వర్కౌట్ చేసిన అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్లో పడిపోయి 3 గంటలు 4 గంటలు పడుకున్నాను అంతే. ప్లస్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా స్లీప్ తీసుకోకుండా ఏదో వర్క్లో ఉన్నా. దానివల్ల అయితే ఈరోజు వర్కౌట్ సెషన్ మొత్తం పసక్. ఇంకా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి చేయడానికి, కోర్ ఉంది ట్రైన్ చేయడానికి. ఫస్ట్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్ దగ్గరే నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. ఒక సెట్టే కంప్లీట్ అయింది 155. ఇంకో 3 సెట్లు 155తో చేయాలి. అది అయిన తర్వాత యాక్సెసరీస్ ఉన్నాయి. సో మీరు మాత్రం మర్చిపోవద్దు, రికవరీకి మాత్రం టైం ఇవ్వండి. బాడీ ఫుల్గా రికవరీ అవ్వకపోతే వర్కౌట్ చేయొద్దు. నాకు తప్పదు, నేను ఇంక చేయాల్సిందే. ఈరోజు ప్రీ వర్కౌట్ కూడా వేస్తాను. ప్రీ వర్కౌట్ వేస్తాను కాబట్టి ఎంతో కొంత ఎనర్జీ వస్తుంది చేయడానికి. స్లీప్ లేకుండా ప్రాపర్గా న్యూట్రిషన్ ఇవ్వకుండా వర్కౌట్ చేస్తే నో యూస్. అన్నీ తెలిసి నేనే ఇలాంటి తప్పులు చేస్తున్నాను. మీకు చెప్తాను నేను మళ్ళీ. మూడే చేశానా? డెడ్ లిఫ్ట్ అంటే ఇలా చేయాలి, ఎత్తి దింగడం కాదు. అంతే కదా బ్రో? బ్రో ఎలా చేస్తున్నావు బ్రో? లాస్ట్ సెట్ చేస్తున్నా. ఈ సెట్ అయిపోతే డెడ్ లిఫ్ట్ ఎక్కడితో క్లోజ్ అవుతుంది. తర్వాత అయితే గుడ్ మార్నింగ్ చేస్తా. చూద్దాం. ఇప్పటిదాకా చేసిన 3 సెట్లు అయితే పర్లేదు, బాగానే కంట్రోల్డ్గా చేస్తాను. దోలు తీరిపోతుంది, అయినా సెట్లు అయితే కంప్లీట్ చేస్తున్నా. ఈ సెట్ కూడా మిగిలిన 3 రెపిటేషన్లు కూడా నీట్గా కంప్లీట్ చేస్తా. ఇప్పుడు సెషన్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఎలక్ట్రోలైట్సే దిక్కు. ఎలక్ట్రోలైట్స్ అయితే కలుపుకున్నా, తెలిసిందేగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు. గుడ్ మార్నింగ్ చేయాలి ఇప్పుడు. గుడ్ మార్నింగ్ 3 సెట్లు 8 రెపిటేషన్లు కదా. వెయిట్ ఎంత పెట్టుకుందాం? 70, 50, 60? 60.
60తో గుడ్ మార్నింగ్ 3 సెట్లు 8 రెపిటేషన్లు. నీ టార్గెట్ హిప్స్ వెనక్కి పంపించడానికి ట్రై చేయు. అంటే ఎలాగెళ్తుందంటే ఇగో నువ్వు ఇలా ముందు దిగిపోతున్నావు, అప్పుడు ఇలా వెళ్తుంది. నువ్వు ఇలా ఉండిపోయి కదా. టార్గెట్ ఏంటంటే ఫస్ట్ హిప్స్ ఇలా వెనక్కి పంపించావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ బెండ్ అయిపోద్ది, బాడీ కిందకి వెళ్తుంటుంది. నీ జరిగిపోతుంది, అప్పర్ బాడీ దిగిపోతుంది ఇలా కిందకి. ఫస్ట్ నేను ఎలా గుడ్ మార్నింగ్ చేసాను అలాగే అయిపోతుంది. ఇప్పుడు వెయిట్ కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లో ఇలాగ హిప్ వెళ్ళట్లేదు. ఫస్ట్ టార్గెట్ ఒకటే, వెయిట్ తీసుకున్న తర్వాత హిప్ని వెనక్కి పంపించడానికి ట్రై చేయి. హిప్ని వెనక్కి పంపించడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా బాడీ ముందుకు వెళ్తుంది. నీస్ అనేవి స్ట్రైట్ కాకుండా లూజ్గా ఉంచుతావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఇలా వెళ్ళిపోద్ది. ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించడానికి ట్రై చేయి, ఆటోమేటిక్గా హింజ్ డెవలప్ అయిపోద్ది. అమ్మా 1 2 3 5 6 7 8 9 10 11 12. మధ్యలో 2 వేరియేషన్లు ఎగిరిపోయి బెంట్ ఓవర్ రోస్ తర్వాత ఏం చేసాం బ్రో, రివర్స్ ప్యాక్ ఫ్లై, సపోర్టెడ్ రోస్ చేసాం కదా. అవైతే వీడియోలు తీయలేదు. ఇప్పుడైతే బైసెప్స్ చేస్తున్నా, 3 వేరియేషన్లు చేస్తాను. మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రెస్ట్ లేకపోతే వర్కౌట్ ఆపడం తప్పులేదు. రెస్ట్ లేకుండా వర్కౌట్ చేసిన మాత్రం ఇలాగే సాంగనాగిపోద్ది సెషను. ఎనర్జీ లేదు కానీ ప్రీ వర్కౌట్ తాగేసాను కాబట్టి ఏదో వర్కౌట్ చేసేస్తున్నాను ఈరోజు. 2 3 4 5 ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగకపోతే ఈ మాత్రం వర్కౌట్ కూడా చేయకపోదునేమో, మధ్యలోనే వెళ్ళిపోదును. తాగాను కాబట్టి ఏదో కొంచెం ఏం చేస్తున్నాను వర్కౌట్ ఈరోజు. ఇంకా యాప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నా సావుకి. 7 8 9 10 11 12. అమ్మా ఎలక్ట్రోలైట్స్ తాగేసాను ఫుల్గా, వాటర్ తాగేసాను ఫుల్గా. అసలు గ్యాప్ లేదు, పొట్ట అయితే ఖాళీ లేదు, ఎనర్జీ లేదు, పొట్ట ఖాళీ లేదు, వర్కౌట్ మాత్రం ఆగట్లేదు. ఇంకా 17 రోజులే ఉంది. ఈ టైంలో డిసప్పాయింట్ వస్తుంది, నిద్ర ఎందుకు పోలేదురా అని. ఈ 17 రోజులు మాత్రం ఎక్కడ గ్యాప్ ఉండను, గ్యాప్ ఇవ్వను కూడాను. కరెక్ట్గా ప్రాపర్ స్లీప్ ఇస్తాను. ఎడిటింగ్ లేదు, బొంగు లేదు. కుదిరితే వీడియోలు నీట్గా చేసి పెడతాను. మీరు లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ఫిట్నెస్ జర్నీ స్టార్టింగ్ నుంచే నేను యాప్స్ ప్రాపర్గా ట్రైన్ చేసి ఉంటే నా లిఫ్ట్లు ఇంకా తొందరగా ఇంప్రూవ్ అయ్యి ఉండేవి. ఎందుకంటే బ్రేసింగ్ టెక్నిక్ ప్రాపర్గా చేసి కోర్ ఎంగేజ్ చేస్తే వెయిట్లు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. నేనేం చేశానంటే నాకు పెద్దగా యాప్స్ ఇంట్రెస్ట్ లేదు, యాప్స్ చేయబుద్ధి చేసేది కాదు. దానివల్ల ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్లు అంత ఈజీగా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో అందుకే లాస్ట్ 4 months నుంచి ప్రాపర్గా యాప్స్ మీద ఫోకస్ చేశాను. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. యాప్స్ ఓపిక లేదు మాట్లాడదామంటే. యాప్స్ అయితే ఒక 2 వేరియేషన్స్ చూస్ చేసుకొని వారంలో 2 సార్లు చేస్తాను, అప్పుడప్పుడు ఒకసారి చేస్తాను. 2 వేరియేషన్లే 4 సెట్లకి చేస్తాను, అంటే మొత్తం 8 సెట్లు. వారానికి వచ్చేసి మొత్తం 16 సెట్లు. దట్స్ ఇట్. అంతే, ఎక్కువ కూడా ట్రైన్ చేయను. ఓవర్గా ట్రైన్ చేసినా మళ్ళీ మెయిన్ లిఫ్ట్లు చేసేటప్పుడు ప్రాపర్గా కోర్ ఎంగేజ్ చేయలేం, ఎందుకు మజిల్ క్రాంప్స్ వస్తాయి. సో దానివల్ల అయితే నేను ఈ మధ్యన యాప్స్ ట్రైన్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, ఎంగేజ్ చేయగలుగుతున్నా కోర్ని ప్రాపర్గా. సో మీరు ఒకవేళ యాప్స్ని ఇగ్నోర్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా యాప్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయండి.
ఈజీగా వెయిట్లు లిఫ్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాపర్గా కోర్ ఎంగేజ్ చేయొచ్చు కాబట్టి. 1 2 8 స్లోగా దించాలా. అమ్మా, మీకు నచ్చిన యాప్ వేరియేషనే చూస్ చేసుకుంటాను. నాకు ఇది ఇష్టం, ప్రాపర్గా నేను ట్రైన్ చేయగలుగుతున్నా కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నా. ఖచ్చితంగా ఇదే చేయాలని అయితే నేను చెప్పను, మీకు ఏది నచ్చితే అదే. దోలు తీరిపోతుంటే నువ్వేమో స్లోగా దించు. మొత్తానికి వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. డెడ్ లిఫ్ట్, గుడ్ మార్నింగ్, బెంట్ ఓవర్ రోసు, ప్యాక్ డెక్ ఫ్లై, డంబుల్ రోసు, బైసెప్కి 3 వేరియేషన్స్, యాప్స్ 2 వేరియేషన్లు, మొత్తం 10 వేరియేషన్లు అయితే చేశాను ఈరోజు. వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్గా ఎనర్జీ లేకపోయినా కంప్లీట్ చేస్తా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, కమెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.